కేవలం ₹5 ఆకలిని తీర్చే అన్న క్యాంటీన్లు పునఃప్రారంభం ప్రభుత్వానికి చకచకా ఏర్పాటు చేస్తోంది. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న తొలి దశలో కొన్ని క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోపోయినప్పటికీ సాధ్యాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తొలి దశలో 183 క్యాంటీన్లు ప్రారంభించేలా అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. టెండర్లు పిలిచి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించింది. గతంలో నిర్వహించిన క్యాంటీన్ భవనాలను ఆధునికీకరించి అన్ని సౌకర్యాలతో సిద్ధం చేసే బాధ్యతను పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం అప్పగించినట్టు తెలుస్తోంది. తొలి దశలో ప్రారంభించే 183 క్యాంటీన్లకు ఆహారం సరఫరా చేసే సంస్థ కోసం అధికారులు టెండర్లు పిలిచారు. టెండర్లు సమర్పించేందుకు ఈ నెల 22 చివరి తేదీగా ప్రకటించారు. ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు క్యాంటీన్ల నిర్వహణకు దాతల నుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన విరాళాలపై పన్ను మినహాయింపు దక్కే సూచనలున్నాయి. ఇక అన్నా క్యాంటీన్ల పేరుతో ట్రస్ట్ ప్రారంభించాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఓ వెబ్సైట్ను కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తున్నారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటైన అన్న క్యాంటీన్లు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూతబడిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ కూటమి తిరిగి అధికారంలోకి రావడంతో క్యాంటీన్లను తిరిగి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో కూడా టీడీపీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అమోనియా రాష్ట్రంలో మరోసారి అన్నా క్యాంటీన్ తిరిగి పునరుద్ధరించడానికి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తుందని చెప్పుకోవచ్చు. గతంలో 2014 నుంచి 2019 వరకు కూడా పూర్తి స్థాయిలో పేదవాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా ₹5 అన్నా క్యాంటీన్ లో భోజన వసతిని ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ పూర్తి స్థాయిలో అంటే ₹5 మించినటువంటి ఆహారం, మంచి ఆహారం అందించేటువంటి పరిస్థితి ఉండేది. అయితే 2019 నుంచి కూడా పూర్తి స్థాయి అన్న క్యాంటీన్లు మూసివేయడం జరిగింది. అన్న క్యాంటీన్ మళ్ళీ తిరిగి అంటే ప్రభుత్వం అధికారంలోకి వస్తే కనుక తిరిగి పునరుద్ధరిస్తామని చెప్పని కూటమి ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో మరొకసారి అన్న క్యాంటీన్లు మొదటి సంతకాల్లో ఏదైతే ఉందో మొదటిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత పెట్టినటువంటి సంతకాల్లో అన్నా క్యాంటీన్లపై సంతకాలు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆగస్టు 15 నుంచి కూడా పూర్తి స్థాయిలో రాష్ట్రం మొత్తం మీద అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించాలని చెప్పని ప్రణాళిక సిద్ధం చేస్తారు. దానికి సంబంధించి ఏదైతే అన్నా క్యాంటీన్ సంబంధించినటువంటి ఆహార పదార్థాలు సరఫరా చేయడానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ ను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆగస్టు 15 నుంచి దాదాపు 183 అన్నా క్యాంటీన్లు తిరిగి పునరుద్ధరిస్తారు. మిగిలినటువంటి రాష్ట్రం మొత్తం మీద మిగిలిన స్థానాల్లో కూడా ఒక్కొక్క దఫల వారిగా కూడా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ గా కూడా గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం. టీడీపీ 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ అన్నా క్యాంటీన్లు తీసుకోవడం, అంతేకాకుండా పేదవారికి అన్నం తీర్చేటువంటి ఒక అన్నపూర్ణగా కూడా అన్నా క్యాంటీన్ ని కొనసాగించాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా 2014 వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అన్నా క్యాంటీన్ ని కొనసాగించింది. అది పేదవారికి పెద్ద ఎత్తున ఆసరాగా ఉండేటువంటి అంశం అని చెప్పినప్పుడు కూడా దాన్ని నిర్వీర్యం చేసిన నేపథ్యం చూస్తున్నాము. మరొకసారి అన్నా క్యాంటీన్ ను పూర్తి స్థాయిలో పునరుద్ధరించాలని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా పేదవారు అన్నా క్యాంటీన్ ద్వారా ఉపాధి కూలీలు ఎవరైతే ఉంటారో అన్నా క్యాంటీన్ ద్వారా పెద్ద ఎత్తున వాళ్ళ కడుపు నింపుకునేటువంటి పరిస్థితిని గతంలో చూసాం. కాబట్టి మరొకసారి అన్నా క్యాంటీన్లు వస్తే కనుక పేదవారికి పూర్తి స్థాయిలో ఆహారం అందుబాటులో ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీన్ని త్వరగానే పూర్తి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లేటువంటి అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.